ఇక్కడ మనం చూస్తున్నాం, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చిన దేవుని రాజ్యము కొరకు ప్రార్థన చేసుకునే వాళ్ళు బహు తక్కువగా ఉంటారు. పరలోక రాజ్యం ఒకటి ఉన్నది, దేవుని రాజ్యం ఉన్నది. అక్కడ అంధకారము లేనిది, ఆకలి దప్పుకులు లేనివి, ఏమండి కష్టాలు నష్టాలు లేని రాజ్యం ఉంది, బాధలు లేని రాజ్యం ఉంది, వ్యాధులు లేని రాజ్యం ఉంది, ఆకలి దప్పికలు లేని రాజ్యం ఉంది. ఆ రాజ్యము ఎవరు స్థాపిస్తున్నారంటే మనము ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఆ యేసు ప్రభు స్థాపిస్తూ ఉన్నారు. ఆ రాజ్యము కొరకు ఎంతమంది ప్రయాసపడుతున్నారండి, ఎంతమంది ప్రార్థన చేసి, ప్రభువా నీ రాజ్య వారసుడిగా నన్ను చేయనాయన, నీ రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచు ప్రభువా, ఈ లోకంలో నేను నీ రాజ్య వారసుడిగా నేను జీవించాలి, నీ రాజ్యం ఉంది, నీ రాజ్యం వస్తుంది, నీ రాజ్యం ఉంది ప్రభా, నీ పరలోక రాజ్యము కొరకు నన్ను సిద్ధపరచు అని ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతున్నామండి? యేసు ప్రభు శిష్యులకు నేర్పిస్తున్న ప్రార్థన అదే. వాళ్ళకి రాని ప్రార్థన దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ రోజున మనకు కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని రాజ్యము కొరకు మనము ప్రార్థన చేసుకోవాలి. 10 మంది కన్యకుల కొరకు మనం ఉపమానం చాలాసార్లు విన్నాం. 5 బుద్ధి కలిగిన కన్యకులు, 5 బుద్ధి లేని కన్యకులు. ఏమండి పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు ఆ స్వరం వినపడినప్పుడు ఏమండి సిద్ధపడినటువంటి కన్యకులు ఆయనతో పాటు ఎత్తబడ్డారు, సిద్ధము లేనటువంటి కన్యకులు విడబడ్డారు. 10 మంది కన్యకులే, 10 మంది ప్రభుని ఎరిగిన వారే, 10 మంది ప్రార్థన తెలిసిన వారే, 10 మంది వాక్యము విన్నవారే, 10 మంది భక్తులు పెరిగిన వారే. కానీ 5 మాత్రమే ఎందుకు ఎత్తబడ్డారు, 5 ఎందుకు విడబడ్డారంటే ఒక 5 పరలోక రాజ్యం యొక్క అవగాహన ఉంది. దేవుడు ఉన్నాడు, దేవుడు ఆయన రాకడ ఉంది. ఏ సమయం ఆయన రాకడ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఆయన బూర వినపడుతుందో తెలియదు. మనం సిద్ధంగా ఉండాలి. మన జీవితాలు మనం కట్టుకోవాలి, మన పొరపాట్లు మనం సరి చేసుకోవాలి, మన లోపాలు మనం సరి చేసుకోవాలి. మనము దేవుని రాజ్యానికి హక్కుదారులుగా, పాత్రదారులుగా, మనం యోగ్యులుగా జీవించాలి అనేటువంటి భయముతో, భక్తితో, సిద్ధపాటుతో ఉన్నారు. కాబట్టి 5 కన్యకులు ఎత్తబడ్డారు. ఒక మాటలో చెప్పాలంటే దేవుని రాజ్యము కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అని చెప్పొచ్చు. హల్లెలూయా. ఈరోజు మనం ఎలా ఉన్నాం? మన ప్రార్థన అనుభవం లోతునకు నడిపించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేరునుగాక. ప్రభువా నీ చిత్తమే నెరవేర్చయ్యా అని ఈరోజు ఎంతమంది ప్రార్థన చేసుకోగలుగుతామండి? ఎప్పుడు చూసినా అది ఎటువంటిదైనా పర్లేదు ప్రభా, ఏమైనా పర్లేదు, నాకు అదే కావాలి, నాకు అదే ఇష్టమని ప్రార్థన చేసుకున్నవారు ఉన్నారు. కానీ ప్రభు